దిస్ ఈస్ ఎంట్రన్స్ రిజర్వాయర్. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. కంపారిజన్ బస్లే ఈ మధ్య పైప్స్ అన్నీ పెట్టారు. ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది, కానీ కోతులు ఎక్కువ ఉంటాయి. నిఖిల్ బ్రో, నీళ్ళు చాలా తగ్గిపోయాయి బ్రో. అవును, చాలా తగ్గిపోయాయి వాటర్ కూడా. లొకేషన్ పోలే అందుకు వీడియో తీసుకుని. అరే నేను చెప్పిల్లా ఇందాకే నీకు, వీడు సర్కస్ చేస్తుంది. ఏమైతే ఏది ఏమైతే అయినా పర్వాలా. ఇదో నేను చెప్పలా, మొత్తం ఓపెన్ చేసిపోయి నాకు తెగిపోతున్నా. చాలా వచ్చేసారా నీళ్ళ వదిలేసారా? నేను అంతకుముందు వచ్చినప్పటికి ఇప్పుడు చాలా తగ్గాయని పెరిగాయని పెరిగిపోయాను. ఈ పక్క ఏ పక్క పడతా ఖచ్చితంగా. అటువైపు తగ్గారా నీళ్ళ, ఇటువైపు పెరిగాయి. ఏందో హలో ఫ్రెండ్స్, ఇది సిట్టింగ్ ప్లేస్ చాలా బాగుంటుంది. ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. చల్లగాలి, కూర్చోడానికి ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోవచ్చు. మొన్న దాకా నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయాయి. ఓకే, సీ హియర్, దిస్ ఈస్ కనిగిరి రిజర్వాయర్. చాలా ప్రశాంతంగా బాగుంటుంది. చెట్లు, అదిగోండి తుప్పల్లో దారిది. లోపలికి వెళ్తే ఏం భలే ఉంటుంది. ఇది కానీ సెట్ అయితే యూట్యూబ్లో పెట్టుకున్నా కదా, చూసుకో. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. బాగుంటాయి రాళ్ళు రప్పలు. ఊరి ఏం చేస్తున్నారు? అదే హ్యాండ్ పంపింగ్. ముందు ఇక్కడ నీళ్ళు ఉంటే బాగుండేది, బట్ ఇప్పుడు లేవు. మొత్తం ఆరిపోయింది. ఉన్నది మొత్తం ఎండిపోయింది పాపం. ఈ తిప్పాల, ఈ తిప్పితే గేట్లు పైకి లేస్తాయి. మామూలు ఉండదు తర్వాత. అయినా ఏం కాదు, ఎందుకంటే కింద నీళ్ళు లేవు కాబట్టి. డోంట్ ఫియర్. ఇది కనీసం ఒక 6 కిలోమీటర్ ఉంటుంది నడవడానికి. బ్రిడ్జి లాగా ఉంటుంది చూడండి, ఈ లాస్ట్ నుంచి అలా వచ్చాక. ప్లేస్ పెద్దదే కానీ చెట్లు తుప్పలు ఉంటాయి ఎక్కువ. అంతే, ఇంకేం లే. ఇంకా పై కొండ మీద బాగుంటుంది, ఇంకా వెళ్ళొచ్చు, బట్ బాగాలేదు. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జి క్రాస్ అయ్యేదాకా వచ్చింది. ఎందుకంటే లొకేషన్ చాలా బాగుంటుంది. సన్సెట్ అయితే సూపర్ ఉంటుంది, బట్ ఈరోజు సన్ కనిపించడం లేదు. ఆడో పాపం సూర్యుడు ఈజ్ నాట్ హియర్. పెద్ద పెద్ద బోల్ట్లు ఎర్రగడ్డలు వేసుకుంటే 110 రూపాయలు 30 రూపాయలు అన్నీ వస్తాయి. ఏదో దారి పోవాలి కాబట్టి ఇక్కడ చాలా దారులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దారిలో వెళ్దాం. ఇక్కడ పూర్తిగా నడవాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి.
మనకి ఇప్పుడే సగం చచ్చిపోయింది. రాళ్ళు రప్పలే. ఒక్క ప్లేస్ ఉంది బట్ ఫొటోస్ బాగా వస్తాయి. ఇక్కడ కూర్చోవచ్చు ప్రశాంతంగా, బాగుంటుంది. నడిచే ఓపిక లేనప్పుడు కూర్చోవాలా ప్రశాంతంగా. అబ్బా, ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఈ బ్లాక్ కలర్ కొండ. ఫొటోస్ మాత్రం చాలా బాగా వస్తాయి. ఇదిగోండి మనం నడుచుకొని వచ్చి జిలాది ఎంత పొడవు ఉందో. ఇక్కడ నుంచి అంతా కవర్ చేయొచ్చు. ఇంకా లోపలికి వెళ్తే ఆ లాస్ట్లో గుడి కూడా ఒకటి ఉంటుంది. అక్కడి నుంచి ఊరు వస్తుంది. ఇక్కడ నుంచి చెట్ల నుంచి వెళ్తే ఇంకా పెద్ద కొండలాగా వస్తుంది. దాంతో ఊరు మొత్తం కవర్ చేయవచ్చు, విలేజ్. బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ప్లేస్ మాత్రం చెట్లు ఏమన్నా బాగానే ఉంటుంది ప్లేస్ అయితే. చూడండి, పడినట్టుంటుంది కానీ బాగుంటుంది. నీళ్ళు వస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న సీసాని మనం కొట్టాలన్నమాట. 10 రాళ్ళు తీసి తగలదా. అయిపోయి ఓన్లీ సింగిల్ షాట్. ఫ్రెండ్స్ కొట్టే పగిలిపోవాలి, అలా కొట్టాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, పెద్ద రాయి తీసుకోవాలా, వేసి కొడితే బొక్కే, ఇంకా ఏం ఉండకూడదు అలా. దేనిగా పెద్దలుండే సరిపోవాలా, చిన్నదైనా పర్వాలా. రాయి గురి కరెక్ట్ తగిలితే. అవును ఫ్రెండ్స్, రే దాని మీద వేస్తావేమో. అబ్బా, జస్ట్ మిస్ అయింది. ఓ షాట్, సింగిల్ షాట్, బ్రోకెన్ దే. కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ. యు ఆర్ ద బ్రోకెన్ హీరో. నడవాలంటే కొంచెం కష్టం. అదిగోండి గతుకులు బొక్కలు ఎక్కువ ఉంటాయి. అందుకే ఫ్రెండ్స్ మనం ఒక రోబోని మెయింటైన్ చేయగలం. ఎందుకండి చెట్లు ఎక్కువ ముళ్ళులు ఉంటాయి, గుచ్చుకున్నాయి అనుకో అంటది కాసేపు నాశ ఇంకా అలా అనాల్సి వస్తుంది. అంతే. ఓకే ఫ్రెండ్స్, రిటర్న్ టు ద ప్లేస్. బై బాయ్, సీ యూ.